వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనకు మిషన్. మోడీ సంస్కరణలు అవసరం. ఆర్థిక నిపుణులతో చర్చలో ప్రధాని మోడీ. విద్యుత్ ఛార్జీలు తగ్గించిన తొలి రాష్ట్రంగా ఏపీ. 2025లో చరిత్ర సృష్టి. ఐటీ ఇండస్ట్రీ టూరిజం హబ్ గా విశాఖ అభివృద్ధి. త్వరలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ తాత్కాలిక కార్యాలయం ప్రారంభం. రెండు 2047 నాటికి వికసిత్ భారత్ దార్శనికతను సాధించడానికి, దీర్ఘకాలిక వృద్ధిని కొనసాగించడానికి విభిన్న రంగాల్లో మిషన్ మోడ్ సంస్కరణలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం పిలుపునిచ్చారు. 2026-27 కేంద్ర బడ్జెట్ కు ముందు నీతి ఆయోగ్ను ప్రముఖ ఆర్థికవేత్తలు మరియు నిపుణుల బృందంతో మోడీ సంభాషిస్తూ ప్రపంచ స్థాయి సామర్థ్యాలను పెంపొందించుకోవడం మరియు ప్రపంచ సమైక్యతను సాధించడం కోసం కూడా ఒక వాదనను వినిపించారు. విశాఖను ఐటీ ఇండస్ట్రియల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతున్నట్లు కూటమి నేతలు తెలిపారు. త్వరలోనే దక్షిణ కోస్తా రైల్వే జోన్ తాత్కాలిక కార్యాలయం ప్రారంభించనున్నట్లు గెజెట్ నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర సహకారంతో స్టీల్ ప్లాంట్ ను లాభాల్లోకి తీసుకెళ్లేలా చర్యలు చేపట్టామన్నారు. విశాఖపట్నము రాష్ట్ర అభివృద్ధిలో జరిగిన అప్డేట్స్ అండ్ లోకల్ ఇష్యూస్ మీద మా వేరే నాయకులు కూడా వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ డెవలప్మెంట్స్ ఇస్తారండి. సో ప్రధానంగా ఈసారి పార్లమెంటు ఒక వీక్ కట్ అయింది. 4 వారాల నుంచి 3 వారాలకే కట్ అయింది. దాంట్లో కూడా మన నాయకులు లోకేష్ గారు, బాబు గారు రావడము, అనేక మంత్రుల్ని కలవడం వల్ల రాష్ట్రానికి సంబంధించి చాలా ఇష్యూస్ని కవర్ చేశారు. అట్లాగా వాళ్ళ దాని గురించి ప్రస్తావించారు కాబట్టి దాని గురించి నేను మళ్ళీ మాట్లాడను. ప్రత్యేకంగా ఇక్కడ రైల్వేస్ గురించి రైల్వేస్ మంత్రి గారిని కలిసినప్పుడు ఇక్కడ జోనల్ ఆఫీస్, టెంపరీ ఆఫీసు మన డెక్లో పూర్తయిపోయింది. అతి త్వరలో దాన్ని ప్రారంభించాలని మంత్రి గారిని కోరడం జరిగింది. ఆయన కూడా నెక్స్ట్ 1-2 మంత్స్లో టైం చూసుకుని వస్తానని చెప్పారు. అది కాకుండా గెజెట్ ఇష్యూయింగ్ అండ్ జోన్ ప్రారంభించడం కూడా ఆయనతో చేస్తే ఇప్పుడు వర్క్ చాలా ముందుకు వచ్చింది. వీల్ డూ ఇట్ వెరీ సూన్ అని చెప్పారు. నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, సార్ ఆ జోనల్ ఆఫీస్ ఓపెన్ చేసే టైంకే మనం చేసేస్తే బాగుంటుంది, సో ప్లీజ్ వర్క్ ఇట్ అవుట్ సార్ అని అడగడం జరిగింది.
అండ్ కొందరు పిహెచ్ఓడీస్ కూడా అపాయింట్ చేశారు రీసెంట్గా. దట్ ఈస్ వన్ సైడ్. సెకండ్, ఇప్పుడు రైల్వే స్టేషన్ మొన్న విజిట్ చేసాము. రైల్వే స్టేషన్ ప్రాజెక్ట్ మీ అందరికి తెలుసు, ఒక ఇంచుమించు 500 కోట్లతో అవార్డు అయింది. కోర్టులో ఒక లిటిగేషన్ వల్ల 1 సంవత్సరం పోగొట్టుకున్నాము. ఇవాళ అది పని స్టార్ట్ చేశారు, కానీ ఈ సంవత్సరం పోగొట్టుకోవడం వల్ల రైల్వేస్ దాని స్కోప్ పెంచారు. ఏంటి అంటే స్టేషన్ బిల్డింగు, పార్కింగు, లైన్స్ అడిషను. రైల్వే స్టేషన్లో ఇవాళ 14 ప్లాట్ఫామ్స్ రాబోతున్నాయి. అంటే 6 ప్లాట్ఫామ్స్ యాడ్ చేసి ఇంకో 6 లైన్స్ యాడ్ చేస్తున్నారు. అండ్ జనరల్ లైన్స్ 2 నుంచి 3కి పెంచడం అనేది మీ అందరికీ తెలుసు, అది ఆ పని జరుగుతుంది. అండ్ స్టేషన్ బిల్డింగ్స్ వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్ వస్తున్నాయి. వెస్ట్ సైడ్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అది అయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మెయిన్ బిల్డింగ్ ఎరగొట్టి ఇక్కడ ఈస్ట్ సైడ్ కూడా కడతారు. ఇక్కడ ఫసాడ్ మార్పుల గురించి కూడా మీరు సూచనలు ఇస్తే ఆ ఫసాడ్ మార్పు సజెషన్స్ 3-4 ఆప్షన్స్ ఇప్పుడు మంత్రి గారి దగ్గరే ఉన్నాయి. అన్ని స్టేజ్లు దాటేసి మంత్రి గారు ఫైనల్ అయిన వెంటనే ఫసాడ్ కూడా క్లియర్ అవుతుంది. వెస్ట్ సైడ్ ఏరియాలో ఇంచుమించు 1500 బైక్లు, 350 కార్లకి పార్కింగ్ కూడా సృష్టించబోతున్నారు. సో దట్ ఈస్ ద మేజర్ అండి. మేము పబ్లిక్ గ్రీవెన్సెస్లో ప్రత్యేకంగా ఎస్కోట నియోజకవర్గంలో మాకు మంగళపాలెం గ్రామంలో కొత్త వలసలో FUB, FOB అంటే ప్రజలు ఆ రైల్వే లైన్ క్రాస్ చేయడానికి 2 దగ్గరలు కోరడం జరిగింది. అది ఎన్నో నెలల నుంచి నన్ను అడుగుతున్నారు. సో దాని గురించి కూడా ప్రస్తావిస్తే అది నోట్ చేశారు. నెక్స్ట్ అండి, స్టీల్ ప్లాంటు స్టీల్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు ఇంత డబ్బులు ఇచ్చాము అండ్ ఇది చేసిన తర్వాత అక్కడ మేనేజ్మెంట్ ఫెయిలియర్ వల్ల మనము సఫర్ అయితే ప్రాబ్లం అవుతుంది. పర్మనెంట్ లీడర్షిప్ లేకపోతే మాకు డెఫినెట్గా ఇబ్బందులు, గ్యాప్లు కనపడుతున్నాయి సార్. ఒక పర్మనెంట్ CMD వచ్చేటట్టు చేయాలని కోరడం జరిగింది. అండ్ లీడర్షిప్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి అని కూడా కోరడం జరిగింది. మీరు చూసారు, డైరెక్టర్ మెటీరియల్స్ కూడా సేల్ నుంచి ఇప్పుడు ఇన్ఛార్జ్ CMDగా పెట్టారు. మొన్ననే స్టీల్ ప్లాంట్లో పనిచేసే వాళ్ళతో కొందరు మాట్లాడితే వచ్చిన ఆయన చాలా టెక్నికల్గా బాగా సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉందని కూడా ఫీడ్బ్యాక్ వచ్చింది. సో అది కూడా ఇంకా లాభాల లోపలికి వెళ్తే, ప్రొడక్షన్ చాలా పెరిగిందని మీరు చూశారు, లాభాల లోపలికి కూడా బాగా వెళ్తుందని కోరుకుంటున్నాము. ఎందుకంటే లాభాల లోపలికి వెళ్తేనే మనం సస్టైన్ చేయగలుగుతాము. నెక్స్ట్, లేబర్ మినిస్ట్రీకి ఇప్పుడు గతంలో పెన్షన్స్ మనం EPS పెన్షనర్స్, రిటైర్డ్ పెన్షనర్స్కి చేయించగలిగాము. ఇంకో 1200 మంది డెడ్ లైన్ మిస్ అయ్యారు. కానీ కోర్టు కూడా డైరెక్షన్ ఏమి ఇచ్చిందంటే వాళ్ళు డెడ్ లైన్ మిస్ అయినా పర్లేదు, సీనియర్ సిటిజన్స్ మీరు వాళ్ళని కన్సిడర్ చేయాలి 1200 మంది అంటే. అది లేబర్ మినిస్టర్ మండవయ్య గారికి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 2025 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలను తగ్గించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. సాధారణంగా ప్రతి సంవత్సరం విద్యుత్ ధరలు పెరుగుతుంటాయని, అయితే ప్రజలపై భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. దేశ చరిత్రలో ఎప్పుడు జరగనట్టు ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ చేశాం. దాదాపు 13 పైసలు తగ్గించాం. ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే చాలా పెద్ద ఎత్తున కరెంటు బిల్లు తగ్గాలి. కరెంటు గత ప్రభుత్వం లాగా ఇచ్చిన అవకాశంలో 5 సంవత్సరాల్లో 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. ఇప్పుడు మేము సంవత్సరం 8 నెలలు అయింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఎక్కడ కూడా కరెంటు బిల్లులు అనేది పెంచలేదు. చాలా పెద్ద ఎత్తున సూర్య గారి కార్యక్రమం తీసుకుని తద్వారా కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఈ ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం ఇచ్చింది. తద్వారా SC, STలకు అయితే ముఖ్యంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఇంటి పైన ఉచితంగా సోలార్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. PM సూర్య గారి ద్వారా వ్యవసాయ రైతులకి పగలపూట కరెంట్ ఇవ్వడం కోసం చాలా పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమం చేస్తుంది. అది కూడా టెండర్లు అయిపోయినాయి. ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది, 2026లో స్టార్ట్ అవుతుంది. అది కూడా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాము. రిలయన్స్ సంస్థ ద్వారా కనిగిరి, మార్కాపురం లాంటి చోట CBG ప్లాంట్లు పెడుతున్నాం. ఇప్పుడు కరెంట్ 24 గంటలు క్లీన్ ఎనర్జీ ఇవ్వాలనే దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యమంత్రి గారి నమ్మకమైన చాలా మంది పెట్టుబడిదారులు ముందుకొచ్చారు. రాబోయే రోజుల్లో రాయలసీమ జిల్లా అనుకూలమైన ప్రదేశం మనకి. ఆ ప్రదేశం మొత్తం కూడా సోలార్, విండ్, PSPలు, పంపుడ్ స్టోరేజీ, అదేవిధంగా బ్యాటరీ తోటి కూడా అందుబాటు చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఈ విధంగా కనుక మన బ్యాటరీలో కానీ స్టోర్ చేసుకుని కనుక ఇస్తే కనుక మనం పవర్ పర్చేసెస్ చాలా పెద్ద ఎత్తున తగ్గించుకోవచ్చు. తద్వారా పవర్ బిల్లు కూడా తగ్గించవచ్చు, నాణ్యమైన విద్యుత్తుని ప్రజలకు అందించవచ్చు. నెల్లూరు జిల్లా క్రైమ్ మీటింగ్ నెల్లూరు ఉమేష్ చంద్ర మీటింగ్ హాల్లో జిల్లా SP అజిత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో SP అజిత మాట్లాడుతూ, ఈ సంవత్సరం జిల్లాలో 4381 నుంచి 4712 FIRలు పెరిగాయని, వైట్ కలర్ క్రైమ్ పెరిగిందని, హత్యలు తగ్గాయని అన్నారు. రాబో సంవత్సరంలో జిల్లా ప్రజలు, సిబ్బంది సహకారంతో జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గిస్తాను అని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా క్రైమ్ వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ SP, పలువురు DSPలు, CIలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నెల్లూరు జిల్లా పోలీస్ తరపున న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అందరూ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని, అదే స్పిరిట్తో ఇయర్ అంతా మంచిగా జరగాలని మీ అందరికీ ఆశిస్తున్నాను.
డిసెంబర్ 31 మన నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ వార్షిక నివేదిక మీకు తెలియచేయడానికని మన మీడియా మిత్రులు అందరితో ఈరోజు సమావేశం చేయటం జరిగింది. మీ అందరికీ తెలుసు జిల్లాలో ఈరోజు క్రైమ్ స్టాటిస్టిక్స్ మీకు ఇవ్వటం జరుగుతుంది. ఓవరాల్గా కంపేర్ చేస్తే మనకి ఎఫ్ఐఆర్స్ రిజిస్ట్రేషన్ రిపోర్టెడ్ కేసెస్ ఇయర్ 4,381 నుండి 4,712కి వెళ్ళింది. సో దెర్ ఇస్ అ 7.5% ఇంక్రీజ్ మనకి మొత్తం ఓవరాల్ రిపోర్టెడ్ క్రైమ్. నెక్స్ట్ ఇందులో చూస్తే మీకు మర్డర్ ఫర్ గెయిన్ ఇది తగ్గింది బై 3 అబ్సల్యూట్ నంబర్స్. సో 37.5% మనకి మర్డర్ ఫర్ గెయిన్ ఈ ఇయర్లో తగ్గింది. అలానే మర్డర్ కేసెస్ 45 నుండి 39కి వచ్చింది. సో 13% మనకి మర్డర్ కేసెస్లో డిక్రీజ్ కనిపిస్తుంది. బాడీలీ అఫెన్సెస్ కూడా 1,032 నుండి 1,017కి వచ్చింది. సో అరౌండ్ 1.45% అది డిక్రీజ్ కనిపిస్తుంది. ప్రాపర్టీ అఫెన్సెస్ ఒకటి మన జిల్లాలో కన్సిడరబుల్ ఇంక్రీజ్, ఒక 10% ఇంక్రీజ్ కనిపించింది. రోడ్ యాక్సిడెంట్స్ అనేది ఒక 10% ఇంక్రీజ్ అయింది. రోడ్ యాక్సిడెంట్స్ మీద మనం చాలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాము. మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే 2 వీలర్స్ లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు అన్నది, మెయిన్గా హెల్మెట్ ధరించకపోవటం వలన అండ్ డ్రంక్ డ్రైవింగ్ మూలంగా. సో దీని మీద మనం చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా చేయటం జరుగుతుంది జిల్లాలో. సైబర్ క్రైమ్స్ కూడా 18.8%, ఆల్మోస్ట్ 20% ఇంక్రీజ్ ఉంది ఇన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సైబర్ క్రైమ్ కేసెస్. అలానే వైట్ కాలర్ క్రైమ్స్ ఇది ఒక 30% ఇంక్రీజ్ అయింది, ఆల్ ఎకనామిక్ అఫెన్సెస్. వీటి అన్నిటి మీద కూడా మనం ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నాము. అండ్ వీటి రిజిస్ట్రేషనే కాకుండా వీటి ఇన్వెస్టిగేషన్ మీద అండ్ ఎస్పెషలీ సైబర్ క్రైమ్ అండ్ ఎకనామిక్ అఫెన్సెస్లో రికవరీ మీద కూడా మనం బాగా దృష్టి పెడుతున్నాము. నెక్స్ట్ ప్లీజ్. సో ఈ ఇయర్ సైబర్ క్రైమ్ చూసుకుంటే మనకి అమౌంట్ లాస్ట్ 23 crores ఉంది. రికవర్డ్ ఫ్రీజ్ చేసింది, ఆ హోల్డ్ చేసిన అమౌంట్ అండ్ ప్రజలకి రిటర్న్ ఇచ్చింది 1 crore దాకా ఉంది. సో అందుకనే మనం చాలా రెగ్యులర్గా అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నాము ఆన్ డిజిటల్ అరెస్ట్, ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఆన్ ఈ ఫెడెక్స్ ఫ్రాడ్స్ కానీ అండ్ లోన్ యాప్ స్కీమ్స్. వీటన్నిటిలోనూ మనుషులు మన ప్రజలు వాళ్ళ మనీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. ఇందులో కూడా ఒక గోల్డెన్ అవర్ అని ఉంటుంది, ఆ టైంలో రిపోర్ట్ చేస్తేనే 1930 కానీ ఆర్ మన నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో మనం కాస్త ఫ్రీజ్ చేసి అమౌంట్ హోల్డ్లో చేసి రికవర్ చేయడానికి ఉంటుంది. మనీ టైం ఎక్కువ అయిపోయి దాని తర్వాత రిపోర్ట్ చేస్తే మనకు రికవరీ పర్సెంటేజ్ కూడా చాలా తగ్గుతుంది. నెక్స్ట్ మొబైల్ ఫోన్స్ రికవరీ మన డిస్ట్రిక్ట్లో ఈసారి డీసెంట్గా ఉంది. 1,140 మొబైల్ ఫోన్స్ రికవర్ అయినాయి మనకి. మొత్తం 2.3 crores వర్త్ మొబైల్ ఫోన్స్ మనం రికవర్ చేసాం ఈసారి. నెక్స్ట్ ప్లీజ్. ఈ సోషల్ మీడియాలో మనం చాలా ఎక్కువ ఈ వింగ్ కాన్సన్ట్రేట్ చేస్తుంది. మన ఫాలోవర్స్ వీళ్ళందరూ ఉన్నారు, బట్ ఇంపార్టెంట్గా సోషల్ మీడియాలో హేట్రెడ్ పెట్టే మెసేజెస్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ మీద మనం ఆర్ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఎన్మిటీ క్రియేట్ చేస్తున్న వాళ్ళ మీద, అటువంటి గ్రూప్స్ మీద మనం ఎక్కువగా దృష్టి సారించి వాళ్ళకి నోటీసెస్ కూడా ఇవ్వటం జరిగింది. దీన్ని మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే సోషల్ మీడియా అబ్యూజ్ అనేది తగ్గాలి అండ్ ఫర్ విమెన్ ఆల్సో ఇట్ షుడ్ బి అ స్పేస్ సేఫ్ అనేది. సో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. నెక్స్ట్ మన కన్విక్షన్స్కి వస్తే మనకి ఇయర్ 15 పాక్సో అండ్ రేప్ కేసెస్లో కన్విక్షన్స్ వచ్చినాయి అండ్ దట్ టు మోర్ ఆఫ్ దెమ్ ఆర్ 20 years ప్లస్ పనిష్మెంట్స్ వచ్చినాయి. సో అవి కాకుండా మర్డర్ కేసెస్ 8 కేసెస్లో కన్విక్షన్స్ అండ్ అటెంప్ట్ మర్డర్ కేసెస్ 2 కేసెస్లో మనకు కన్విక్షన్స్ ఉన్నాయి. సో మనం పర్సంటేజ్ ఆఫ్ కన్విక్షన్స్ ఇంక్రీజ్ చేయటం మీద కూడా వర్క్ చేస్తున్నాము. నెక్స్ట్ పాక్సో అండ్ ఈ రేప్ కేసెస్లో చెప్పినట్టుగా లైఫ్ 5 మందికి పడింది. 20 years రిగరస్ ఇంప్రిజన్మెంట్ 1 అండ్ 10 years ఇంప్రిజన్మెంట్ ఫర్ 3.
అలానే 5 to 10 years ఒక 6 మందికి పడింది, 6 కేసెస్లో 7 పర్సన్స్కి. అది కాకుండా మర్డర్ కేసెస్ అన్నిట్లోనూ 7 కేసెస్లో వచ్చింది మనకి కన్విక్షన్. R&B వాళ్ళతో మాట్లాడి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏమేమి నీడో అవన్నీ చేయడానికి ఒక ప్లాన్ వేసి దాని ప్రకారంగా ముందుకు వెళ్తున్నాం. నెల్లూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తారా అని ఒక దళిత మహిళకు చెందిన ఇల్లును ఆక్రమణ పేరుతో మున్సిపల్ కమిషనర్ అన్యాయంగా కూలగొట్టడం ఎంతవరకు న్యాయమని, ఇది మంచిది కాదు అని, ఇలాంటి కమిషనర్ ను ఎప్పుడూ చూడలేదు అని అన్నారు. ఇక్కడ నేను అంటే మిమ్మల్ని ఎదిరించడానికో లేకపోతే మీ మాట చెప్పడానికి కాదు అధ్యక్ష, ఈ కార్పొరేషన్ సమావేశాలు కావచ్చు లేకపోతే ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఈ నిర్వహించే అధికారులందరూ కూడా ఒక విషయం తెలియజేయాలి అధ్యక్ష. 2024 ఎలక్షన్లో మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఆడపిల్ల నా డివిజన్కి సంబంధించి అధ్యక్ష చెప్పారు, ఒక అమ్మాయి మా పార్టీ ఏజెంట్గా పనిచేసిందనే ఒకే ఒక కారణంతో ప్రభుత్వం మారిన రోజు నుంచి కూడా ఆ కుటుంబాన్ని, ఎంత నిరుపేద కుటుంబం అంటే అధ్యక్ష, వాళ్ళిద్దరు భార్య భర్తలు పనిచేస్తే కానీ దాదాపు 20,000 తెచ్చుకోగలుగుతారు అధ్యక్ష, నెలంతా పనిచేస్తారు. ఆ కుటుంబం మీద పగబట్టి మా గవర్నమెంట్లో మేము పెట్టినటువంటి ఉద్యోగం ఆ అమ్మాయి నుంచి ఉద్యోగం తీసేసి అనేక రకాలుగా 1 సంవత్సరం అమ్మాయిని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఎక్కడ కూడా ఏ ప్రలోభాలకి అమ్మాయి లొంగలేదనే ఉద్దేశంతో కేవలం అధ్యక్ష ఒక దుర్మార్గమైన పరిస్థితులు ఈరోజు ఉన్నాయని తెలియజేస్తున్నాం అధ్యక్ష. కమిషనర్ గారు అధ్యక్ష, కమిషనర్ ఒక ఐఏఎస్ అయ్యండి అటెండర్ కంటే హీనంగా ప్రవర్తించిన ఒక కమిషనర్ గారి గురించి మాట్లాడడానికి నేను మీకు పరీక్ష అడుగుతున్నాను అధ్యక్ష. ఈ ఏదైతే కనిపిస్తుంది అధ్యక్ష, 5 అంకణాలు ఇల్లు అధ్యక్ష, పాత మెట్టపాలెంలో 5 అంకణాలు ఇల్లు ఉంటే దానికి 2 అడుగుల బాత్రూమ్, ఆ అమ్మాయి 2 అడుగుల బాత్రూమ్ ఉంటే ఎక్కడ కూడా రోడ్ వైండింగ్లో కానీ మార్కింగ్ ఇచ్చినప్పుడు కానీ లేకపోతే బాత్రూమ్ విషయంలో లేదా డ్రైన్ కట్టినప్పుడు ఏదైనా మార్కింగ్ ఎక్కడ అడ్డం కూడా లేదు అధ్యక్ష. కేవలం దుర్మార్గంగా ఇంట్లో ఎవరు లేని టైంలో ఒక ఆడపిల్ల ఉండే పరిస్థితులు పోయేసి పోలీసుల్ని వాళ్ళ అధికారులు పంపించి దుర్మార్గంగా ఇది పాల్గొంటారు అధ్యక్ష. దేనికి చేశారనే దానికి ఒక సమాధానం చెప్పండి. ఎందుకంటే అధ్యక్ష మహామహాంతులు పనిచేశారు ఇక్కడ, మహామహాంతులు ఈ కమిషనర్ ఆకర్షించి దిగుపడలేదు అధ్యక్ష. ఒక సమాధానం దీనికి అంటే ఎందుకు చేశారు, వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి ఏమి చేయాలి ఒక మాట చెప్పండి, నిలబడగలంటారు అధ్యక్ష. దానికి సంబంధించి ఏం జరిగింది అందరు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష, అందరు ఇక్కడ ఉన్నారు, కమిషనర్ ఇక్కడ ఉన్నాడు, నేను ఫోన్ చేస్తే నాకు తెలియదు అన్నారు అధ్యక్ష. ఆయన నాకు తెలియదు అని చెప్పాడు, కమిషనర్ తెలియకుండా పోలీసులు అధికారులు పోతారు అధ్యక్ష. ఇక్కడ ఉన్నారు అడగండి దానికి, మళ్ళీ దానికి ఇంకొక నెక్స్ట్ కౌన్సిల్ అవసరం లేదు అధ్యక్ష, ఇంకొక కౌన్సిల్ అవసరం లేదు అధ్యక్ష. దానికి కౌన్సిల్లోనే సమాధానం చెప్పాలి. కాదు మీరు అడగండి, కనీసం అడగండి అధ్యక్ష. మీరు మీ పక్కన వాడు కమిషనర్ అడగండి అధ్యక్ష. ఇక్కడ మీరు చెప్పేది మీకు నా అభ్యర్థి కాదు అధ్యక్ష. ఇక్కడ మీడియా ద్వారా ప్రజలకు తెలియాలి అధ్యక్ష. ఇంత దుర్మార్గంగా ఎందుకు ప్రవర్తించాడు మనిషి, ఆ మనిషి దుర్మార్గం ఎందుకు ప్రవర్తించాడు మీరు అడగండి అధ్యక్ష. ఒక మాట అడగండి, మీరు నేను మాట్లాడకూడదు కాదు అధ్యక్ష. ఆయన అడగండి, ఇప్పుడే ఉంది కమిషన్ అడగండి అధ్యక్ష. అధ్యక్ష మీరు చెప్పే అధ్యక్ష ఒక మాట అడిగి సమాధానం తెప్పించుకొని సమాధానం కావచ్చు అధ్యక్ష. ఆయన ఒక కుటుంబం మీరు నేను మాట్లాడు అధ్యక్ష. ఒక మాట నెల్లూరు జిల్లా అభివృద్ధిని లక్ష్యంగా తీసుకుని వ్యవసాయం, రెవెన్యూ, పరిశ్రమలు, గృహ నిర్మాణం తదితర కీలక రంగాల్లో సమగ్ర చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లో తిక్కన ప్రాంగణంలో జేసీ మొగలి వెంకటేశ్వర్లు, డిఆర్ఓ విజయ్ కుమార్లతో కలిసి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రైమరీ సెక్టార్ విభాగంలో తాను కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు చాలా మార్పులు తీసుకుని వచ్చామని, ముఖ్యంగా అగ్రికల్చరల్ విభాగంలో ఛాంపియన్ ఫార్మర్ అనే కాన్సెప్ట్ ను తీసుకురావడం జరిగిందన్నారు. ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్ర స్థాయిలో అమలు చేసే విధంగా జరిగిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికపై ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవియన్స్ డే రోజు అధిక శాతం రెవెన్యూ విభాగం మరియు భూ సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయని, రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారంలో నెల్లూరు జిల్లా 7వ స్థానంలో ఉందన్నారు. పీజీఆర్ఎస్ లో వచ్చే అర్జీలను పరిష్కరింపదగినవి తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కొన్ని సమస్యలు చాలా పురాతనమైనవి కూడా వస్తూ ఉంటాయని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. వచ్చే నెల నుండి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ విష్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. జిల్లాకు వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 3.5 months అయింది. ఈ 3.5 monthsలో రకరకాలుగా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత జిల్లాలో ఉన్న సమస్యల్ని కొంత పరిష్కారం చేయడం జరిగింది. ఈరోజు 31st December. సో ఈ లాస్ట్ 3.5 monthsలో ఏమేమి చేయగలిగాము,
తర్వాత రాబోయే రోజుల్లో ఇంకా ఏమేం చేయడానికి ఆలోచన ఉంది, దీని మేరకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ముందుగా మీ అందరికీ తెలుసు, ఈ జిల్లాలో ఫార్మర్స్ సంబంధించిన, వ్యవసాయం సంబంధించిన కొన్ని ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఛాంపియన్ ఫార్మర్స్ పేరు మీద ఒక ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసాము. దీనికి కంటిన్యూషన్గా ఇంకోటి ప్రోగ్రామ్ ఈరోజు లాంచ్ చేయడం జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు గవర్నమెంట్ తరపున మన అగ్రికల్చర్ సైంటిస్ట్ చాలామంది అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు కృషి విజ్ఞాన్ కేంద్ర కానీ, ఆత్మలో కానీ అట్లాంటి ఆర్గనైజేషన్స్లో ఈ సైంటిస్ట్, ఈ నిపుణులు మా దగ్గర ఉన్నారు. కానీ వాళ్ళ సర్వీసెస్ ఫార్మర్స్ దగ్గర వరకు చేరడం లేదు, కొంత గ్యాప్స్ ఉన్నాయి. సో ఒక వినూత్నమైన ఆలోచనతో ఇప్పుడు జిల్లాలో ఒక కాల్ సెంటర్ పెడుతున్నాము. రాబోయే రోజుల్లో వ్యవసాయం సంబంధించిన, లేకపోతే హార్టికల్చర్ సంబంధించిన, లేకపోతే ఏమైనా సమస్య వచ్చినప్పుడు డైరెక్ట్గా రైతు ఈ నంబర్కి కాల్ చేస్తే వాళ్ళకి ఉన్న సమస్యకి నేరుగా వాళ్ళు సైంటిస్ట్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారు. దీంతో ఒక వాట్సాప్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో సపోజ్ రాబోయే రోజుల్లో మామిడిలో ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే, ఏమైనా పెస్ట్ వస్తే వాళ్ళు ఫోటో తీసేసి ఈ వాట్సాప్ నంబర్కి పంపిస్తే ఆ సైంటిస్ట్ దీన్ని చూసుకొని ఏ మందు వాడాలి, ఏం చేయాలి నేరుగా ఫార్మర్స్కి చెప్పగలుగుతారు. సో ఇప్పుడు మన దగ్గర గవర్నమెంట్ ద్వారా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా 8 సైంటిస్ట్ అలాట్ చేయడం జరిగింది ఈ జిల్లాకి. మేము ఎలా చేసామంటే ఫస్ట్ క్రాప్ వారీగా అగ్రికల్చర్, హార్టికల్చర్, ఎక్వాకల్చర్ ఆ ప్రకారం దీన్ని డివైడ్ చేసాము. నెక్స్ట్ టైప్ ఆఫ్ సమస్య అంటే కొంతమందికి అంటే ఇన్సెక్టిసైడ్స్ సమస్య ఉంటే అది, లేకపోతే ఈల్డ్ సరిగా రావడం లేదు అట్లాంటి సమస్య. సో ఇలా ప్రాబ్లం వారీగా కూడా ఈ 8 మందిని డివైడ్ చేయడం జరిగింది. సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే ప్రైమరీ సెక్టర్, సో ఎప్పుడు మన అగ్రికల్చర్ కాకుండా ప్రైమరీ సెక్టర్ లాగా అడ్రస్ చేస్తున్నాము. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, హార్టికల్చర్ ఆఫీసర్, యానిమల్ హస్బెండరీ అండ్ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్, ఈ 4 కలిపి ఈ ప్రోగ్రామ్ని ముందు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.